తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మళ్లీ దూకుడు పెంచే వ్యూహాల్లో భాగంగా కీలక అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి విస్తరణ, భవిష్యత్ ఎన్నికల కార్యాచరణపై ఢిల్లీ నుంచి స్పష్టమైన దిశానిర్దేశం వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వంతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీజేపీ ఎలాంటి రాజకీయ అడుగులు వేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగింది? పార్టీకి హైకమాండ్ ఇచ్చిన టాస్క్ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో అత్యంత ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక భేటీకి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ సారథ్యంలో రాష్ట్రం నుంచి కీలక నేతలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హాజరైంది. రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలు, క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన, సమస్యల సాధనలో ప్రతిపక్షంగా బీజేపీ పోషిస్తున్న పాత్రపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తక్షణమే చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై అధిష్టానం రాష్ట్ర నేతలతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణపై అధిష్టానం ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నాయకుల అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ప్రధాన అజెండాగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఇటీవల కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ విస్తరణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జూన్ నెలలో నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన తర్వాత రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, సంస్థాగత అంశాలు, క్షేత్రస్థాయి నివేదికలపై సమీక్ష జరిగినట్లు సమాచారం. పార్టీ విస్తరణ, భవిష్యత్తు కార్యాచరణపై జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ఇక త్వరలోనే స్పష్టమైన రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీకి ఏకైక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్మించడానికి ఈ భేటీ వేదిక కానుంది. అలాగే భవిష్యత్తులో రాబోయే సంస్థాగత స్థానిక ఎన్నికలకు పార్టీ క్యాడర్ను ఇప్పటి నుంచే ఎన్నికల మోడ్లో ఉంచే వ్యూహంలో భాగంగానే ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర నాయకత్వం, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడం కూడా ఈ సమావేశం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పార్టీ నేతలంతా ఏకతాటిపైన నడుస్తూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాను సామాన్య ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని హైకమాండ్ ఈ భేటీ ద్వారా దిశానిర్దేశం చేసింది. రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు అవసరమైన పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఖరారైందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగవేయాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. నేతల మధ్య సఖ్యత, సమన్వయం కుదిరేలా ఇప్పటికే బీజేపీ హైకమాండ్ సక్సెస్ అయింది. కలిసికట్టుగా కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు బీజేపీ ఎంపీలు. తరచూ కలిసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, విందు రాజకీయాలతో ఐక్యతారాగం పలుకుతున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ 50 పార్టీలకు ఓ నివేదిక కూడా ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది.